स्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు చాలా శుభకరమైన రోజు. ఎందుకంటే ఈరోజు మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఆరంభం చేస్తున్నాము. చాలా పవిత్రమైన రోజు. ప్రాజెక్ట్ ఏమిటంటే మీకు అందరికీ తెలుస్తున్నదే, శ్రీమద్ భగవద్గీతను శంకర భాష్యంతో సహా అధ్యయనము చేయుట. నేను ఓల్డ్ అల్వాల్లో మొత్తం భగవద్గీత అంతా భాష్యంతో సహా చెప్పాను. కొంతకాలం పట్టింది, చాలా కాలం పట్టింది. ఆ కార్యక్రమం పూర్తయి కొన్ని ఏళ్ళు అయింది. సో మళ్ళీ ఇంకోసారి భగవద్గీతను ఇతిశ్రీగా, అంటే మొదటి నుంచి చివరి వరకు శంకర భాష్యంతో సహా అధ్యయనం చేయటం చాలా గొప్ప కార్యక్రమం. జీవితంలో ప్రతి సాధకుడు తప్పనిసరిగా చేయగలిగినటువంటి ఘనకార్యం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు విషయమై ఒక సంకల్పాన్ని తీసుకుని దాంట్లో ప్రవేశించాలి. మీరే కాదు, నేను కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. నేను నాకుండే ప్రయాణాలు ఇక్కడికి అక్కడికి వెళ్ళాలేవో కొన్ని మినిమం ఉంటాయి. వాటిని పెంచుకోకుండా వీలైనంత సమయాన్ని ఇక్కడికి కేటాయిస్తూ కొన్ని సంవత్సరాల కాలం నేను అలా చేయాలి అని ఒక నిర్ణయం మనస్సులో తీసుకుంటేనే నేను ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయగలుగుతాను. సో ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాస్ మిస్ అవ్వకూడదు అని ఒక ప్రిన్సిపల్ నేను పెట్టుకునేందుకు సిద్ధపడినప్పుడే నేను ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసినందుకు ఉపయోగం. లేకపోతే ఆరంభం చేయటం అంత తేలికదే కానీ ఇంకోట్లేదు. ఆరంభం చేయటంలో ఏముంది, చాలా తేలిగ్గా ఆరంభం చేయొచ్చు. కానీ ఆరంభం చేసిన దాన్ని చిట్ట చిగురు దాకా తీసుకువెళ్ళటంలో చాలా కష్టం ఉంటుంది. అంటే కమిట్మెంట్ ఉండాలి, దానికి అంకిత భావం ఉండాలి. సో ఆరంభశూరులుగా మిగిలిపోకూడదు. ఆరంభం చేయటంలో పెద్ద కష్టమేం కాదు. తర్వాత నేను కొంతమందికి సమాచారం అందచేయటం మన మిత్రులు ఏర్పాటు చేశారు. ఆ కారణంగా బహుశా అయ్యి ఉండొచ్చు. కొద్దిమంది కొత్త వాళ్ళు వచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది. యు ఆర్ ఆల్ వెల్కమ్. అయితే ఇంకే ఏదో క్యూరియాసిటీ తోటి కూడా వచ్చి ఉండొచ్చు, తప్పేం లేదు. నేను మనవి చేసేది ఏమంటే, క్యూరియాసిటీ లెవెల్లో, అసలు కుతూహలము అని అంటారు, ఏమిటో చూద్దామన్న లెవెల్లో దాన్ని అట్టపెట్టేయకుండా మీరు ఒకంత సహనాన్ని, ఓర్పు అంటారే, దాంతో ఆ ఓర్పుతో మీరు ఈ క్లాసెస్ని అటెండ్ చేసి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సాధారణంగా వేదాంత క్లాసులు ఎలా అటెండ్ చేస్తారంటే, నాకు బాగా అనుభవం ఉంది ఈ రంగంలో, అందుకోసం చెప్తున్నా. ఎలా అటెండ్ చేస్తారంటే, ఇంక మరి ఏ పని లేకపోతే సరే ఓసారి వెళ్ళి అక్కడ కూర్చొని వద్దాం పదండి అన్న ధోరణిలో ఉంటారు. అలా చేయొచ్చు, తప్పేం లేదు. యూ హ్యావ్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ కదండి, అదేం సమస్య ఏం కాదు. కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి ఊరికే కేవలం కుతూహలం స్థాయిలో కాకుండా దాన్ని దృఢంగా మనం అధ్యయనం చేయాలి అని మీరు నిర్ణయం తీసుకుని ముందుకు అడుగు వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇది ఈవేళ మొదటి క్లాసు. వారానికి 2 రోజులు ఈ క్లాసు ఉంటుంది అని అనుకున్నాము. సో ఎందుకంటే ఇక్కడ క్లాసెస్ వారానికి 4 లేక 5 రోజులు నడుస్తాయి. మిగతా క్లాసెస్ ముండకోపనిషత్తు అని ఒక ప్రోగ్రాం ఒకటి ఆల్రెడీ నడుస్తూ ఉన్నది. మీరు ఆ ప్రోగ్రాం కూడా మీరు సాధారణముగా ఆహ్వానితులే, మీరు రావచ్చు. యు ఆర్ వెల్కమ్. సో వారానికి 2 గీతా క్లాస్ మటుకు వారానికి 2 రోజులు అనుకున్నాము, ఆది సోమ. సో రేపు ఉండదు క్లాస్, ఎందుకంటే రేపు ఎప్పటి నుంచో ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రాం ఒకటి ఉంది. నేను శ్రీమద్ భాగవతం మీద తెలుగులో ఒక టీకను ఒకదాన్ని నిర్మాణం చేస్తున్నాను. ఇది తిరుపతి దేవస్థానం వాళ్ళ ప్రాజెక్టు. అది ఫస్ట్ వాల్యూము, ప్రథమ ద్వితీయ స్కంధాలు. అది వాళ్ళు ఆల్రెడీ ప్రింట్ చేశారు. లాస్ట్ ఇయర్ దాని ఆవిష్కరణ ఉత్సవం జరిగింది. ద్వితీయ
సంపుటము, రెండో వాల్యూమ్, తృతీయ స్కంధం మటుకు ఉంటుంది దాంట్లో. అది కూడా ప్రింట్ చేశారు దేవస్థానం వారు. ఆ లెవెల్కి తీసుకువెళ్ళారు దాన్ని. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. వాళ్ళు అంత పని చేస్తారని నేను నమ్మలేదు ముందు, కానీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ హృదయాల్లో ప్రవేశించి ఆ పని చేయించాడు. పుష్కరాల పుణ్యం అని ఆ రెండో వాల్యూమ్ కూడా రిలీజ్ అయింది. అది మొత్తానికి ప్రింట్ అయ్యి బయటకు వచ్చింది. అది రేపు ఆవిష్కరణ కార్యక్రమాన్ని రేపు చేస్తున్నాము. అది ఈ ఊళ్ళో జనశ్రీ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళు చేస్తున్నారు. రేపు సరిగ్గా 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో ఉంటుంది. దాని యొక్క వివరాలన్నీ ఉన్నటువంటి ఆహ్వాన పత్రికలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ సమాచారం ఇంతకుముందు తెలియని వాళ్ళు ఈ పత్రిక తీసుకుని రేపు తమకు అవకాశం ఉన్నట్లయితే తప్పక దయచేయగలరు. సో ఆ కారణంగా ఈ ప్రోగ్రాం ఎప్పుడో 1 month క్రితమే ఫిక్స్ అయింది. ఆ కారణంగా రేపు క్లాస్ ఉండదు. అదర్వైజ్ ఎవ్రీ సండే అండ్ మండే క్లాస్ ఉంటుంది. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే సందర్భానుసారంగా మనకు తెలుస్తూ ఉంటుంది. మీరు రెగ్యులర్గా క్లాస్ అటెండ్ చేస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఈ మాత్రం సమాచారం అన్న తర్వాత మీకు భగవద్గీత పుస్తకం, శంకర భాష్యం పుస్తకం రెండూ అవసరం అవుతాయి. సంస్కృతం రాకపోవటం అన్నది ఒక డిసడ్వాంటేజ్. బట్ స్టిల్ తెలుగు భాషలో దాన్ని వ్యాఖ్యానం వివరిస్తున్నప్పుడు మీరు ఫాలో అవ్వగలుగుతారు. తెలుగు మాతృభాషగా ఉన్న వాళ్ళకి సుమారు 50% పదాలు తెలుగులో సంస్కృత భాషా పదాలే ఉంటాయి కనుక సంస్కృత భాష అంత మరీ లాటిన్ గ్రీక్ లాగా ఉండదు. కొంత విన్నట్టుగానే అనిపిస్తుంది. తర్వాత దీంట్లో చిన్న రహస్యం ఏమిటంటే, ఇప్పుడు సంస్కృత భాష నేర్చుకున్న తర్వాత గీత చదవాలంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అయిపోతుంది. కాబట్టి సంస్కృతం మీకు రాకపోయినా తెలుగు మాతృభాషగా ఉన్నది కనుక ఆ అడ్వాంటేజ్ ఒకటి ఉంది కనుక మీరు సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకుంటే సరిపడుతుంది. దట్ ఈస్ ది బెస్ట్ బెట్ దట్ యూ కెన్ హ్యావ్. చెప్పి వాళ్ళకు కూడా సంస్కృతం రాదనుకోండి, అప్పుడు దట్ ఈజ్ ఏ ప్రాబ్లం. అలా ఉంటుందా అని మీరు అడగద్దు. అలాగే ఉంటుంది. సమాజంలో అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి సంస్కృతం చదువుకున్న వాళ్ళ దగ్గర మీరు పాఠం చదివినట్లయితే ఆ నోటు లేకుండా ఏదో తెచ్చేయండి, రండి. యూ హ్యావ్ టు డిస్కవర్ ఏ ప్లేస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈజ్ అవైలబుల్. మాది పుష్పక విమానం ఇది, అక్కడ ఉందనుకుంటా, చూస్తాను, చూడండి. సో సంస్కృతం చదువుకున్న వాళ్ళ దగ్గర పాఠం చదువుతుంటే ఏదైనా కొంత డిసడ్వాంటేజ్ ఉంటే అది కొంతవరకు కవర్ అవుతుంది. కాబట్టి ముందు ఒక పుస్తకం ఒకటి సంపాదించండి. భగవద్గీత శంకర భాష్యంతో సహా అనువాదం ఉందో లేకో మొత్తానికి గెట్ హోల్డ్ ఆఫ్ 1 book. ప్రతి క్లాస్కి పుస్తకంతో వచ్చే ప్రయత్నం చేయవలసినది. ఈ క్లాస్కి మీకు పుస్తకం లేకపోయినా పర్వాలేదు, మీకు 1 week టైం ఉంది. మళ్ళీ ఆదివారం లోపల మీరు ఆ పుస్తకాన్ని సంపాదించుకొని రావచ్చు. నేనైతే మీకు నాగరిలిపి వచ్చిన పక్షంలో, నాగరిలిపి వచ్చును, దేవనాగరి స్క్రిప్ట్ మీరు చదువుకోగలుగుతారో అంటే నేను గీతా ప్రెస్ పుస్తకాన్ని హ్యాపీగా రికమెండ్ చేస్తాను. నథింగ్ లైక్ గీతా ప్రెస్. అయితే గీతా ప్రెస్లో గీత పుస్తకాలు అనేక వెరైటీస్ ఉంటాయి, శంకర భాష్యంతో సహా అని మీరు ఆ రకంగా పుస్తకాన్ని సంపాదించుకుని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. భగవద్గీత మన హిందూ తత్వశాస్త్రము యొక్క సారభూతమైనటువంటి గ్రంథము. ప్రతి 18 అధ్యాయాలు ఉంటాయి. భగవద్గీత అది సముద్రంలో పయనించే నావికులకు ఈ దీపస్తంభం ఉంటుంది చూడండి, లైట్ హౌస్ అంటారు. అది ఎలాగో ఈ సంసార సముద్రంలో పయనించే ప్రాణులకు అంటే మనకి ఆ దీపస్తంభము వంటిది. మనకు చక్కగా దిశానిర్దేశం చేసి మనం జీవితంలో ఈ విధంగా అడుగు ముందుకు వేయాలి అని మనకి దారి చూపించటంలో భగవద్గీతను మించిన గ్రంథం మరొకటి కానరాదు. చాలా చిన్న టెక్స్ట్. దాంట్లో శ్రీకృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశము కేవలము 650 శ్లోకాలకి పరిమితమై ఉంటుంది. ఒక 50 శ్లోకాలు ఇతర అర్జునుడు పలికిన మాటలు, సంజయుడి మాటలు ఇవన్నీ తీసేస్తే శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు 650 సరళమైన శ్లోకాల్లో ఉన్నది. ఈ 650 శ్లోకాల్లో మానవ జీవితము యొక్క పూర్ణమైన అధ్యయనము మీకు లభిస్తుంది. ఇంత చక్కటి ఆర్గనైజ్డ్గా వేదాంత శాస్త్రము యొక్క సారాన్నంతని కూడా తీసుకొచ్చి
దానిని నిత్య జీవితానికి జోడించి ఆ రకంగా ప్రాక్టికల్ వేదాంత అంటారు, దాన్ని అనుభవ వేదాంతము, అనుష్ఠాన వేదాంతము అని కూడా అంటారు. ఆ విధంగా దాన్ని తయారు చేసినటువంటి సందర్భం భగవద్గీత తప్ప ఇంకెక్కడా మీకు కానరాదు. అసలు సంస్కృత సాహిత్యంలో గీత అనే పదంతో అనేక గ్రంథాలు ఉన్నాయి. రామగీత, శివగీత, గురుగీత, దత్తాత్రేయ గీత, ఉద్ధవ గీత, కండు గీత, పరాశర గీత, వాట్ ఈస్ నాట్ దేర్, ఆల్ కైండ్స్ ఆఫ్ గీతాస్ ఆర్ దేర్. కానీ గీత అంటే భగవద్గీతే. అంతటి ప్రాముఖ్యము మనకి ఆ గ్రంథానికి ఉన్నట్టుగా స్పష్టమవుతూ ఉంటుంది. సో ఈ గ్రంథాన్ని గురించి జనరల్గా ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం గంటన్నర టైము దానికే కూడా పట్టచ్చు, అంత విస్తారంగా దాని గురించి మాట్లాడచ్చు. నేను దాని యొక్క విశిష్టతని చెప్తూ ఉంటాను సందర్భానుసారంగా. ఈరోజు మనం టెక్స్ట్, భాష్యం రెండూ కూడా ఆరంభం చేసి ప్రయత్నమే చేద్దాము. సో బట్ స్టిల్ ఏ మహాత్మా గాంధీ గారు చోట అంటారు, నాకు జీవితంలో ఎటువంటి సందేహం వచ్చినా ఏం చేయాలి, ఇప్పుడు ఎలాగ దీన్ని, ఈ కష్టాన్ని ఎదుర్కోవాలి అనేటువంటి ధర్మ సంకటము అంటారు. అటువంటి పరిస్థితి ఎదురైనా నేను భగవద్గీతకి రిఫరెన్స్ చేసుకుని ఆ భగవద్గీతలో నాకు లభించినటువంటి ఏ ప్రేరణ కలదో దాని ప్రకారంగా నేను ముందుకు అడుగు వేసేవాడిని అని ఆయన ఓ సందర్భంలో అంటారు. సో దాన్ని బట్టి చాలా ప్రాక్టికల్ వేదాంత అని చెప్పడం కోసం చెప్పాను. స్వాతంత్ర్య సంగ్రామం నడిపిన మహాత్మునికి గీత ప్రేరణనిచ్చింది అంటే మన జీవితం కూడా ఒక సంగ్రామమే కనుక, ఇది ఒక యుద్ధము వంటిదే కనుక ఈ యుద్ధంలో మనం ఎప్పటికప్పుడు ప్రేరణని గీత నుంచి మనం తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. నేను చాలా ఇంప్రెస్ అయినటువంటి స్టేట్మెంట్ ఒకటి, అమెరికన్ పోయెట్ థోరో అనే ఆయన, ఎమర్సన్కి శిష్యుడు ఆయన రాసిన స్టేట్మెంట్ నేను చదివి చాలా ఇంప్రెస్ అయ్యాను. సో నాకు సందర్భం వచ్చినప్పుడల్లా ఐ ట్రై టు షేర్ ఇట్ విత్ స్టూడెంట్స్. ఆయన అంటారు, ఇన్ ది మార్నింగ్ ఐ బేద్ మై ఇంటలెక్ట్ ఇన్ ది స్టూపెండస్ అండ్ కాస్మాగనల్ ఫిలాసఫీ ఆఫ్ ది భగవద్గీత, since whose composition years have elapsed, and in comparison with which our modern world and its literature seem puny and trivial. ఎంత ఎంత అద్భుతంగా మాట్లాడాడో చూడండి. ఆయనకు ఒకసారి థోరో ఈజిప్ట్ వెళ్ళి, కైరో వెళ్ళి అక్కడ పిరమిడ్స్ చూపిస్తారు. ఆయన చూపించి హౌ మచ్ అడ్మిరబుల్ దే ఆర్ అని అడిగితే ఆయన అంటారు, హౌ మచ్ మోర్ అడ్మిరబుల్ ద భగవద్గీత దెన్ ఆల్ ది రూయిన్స్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటాడు. ఆయనకి పిరమిడ్స్ చూపిస్తే దాని శోభని తిలకిస్తూనే భగవద్గీతను గుర్తు చేసుకుని, మీరు ఈస్ట్ ఓరియంటల్ అంటూ ఉంటారు, ఈస్ట్ ప్రాంతం, ఈస్ట్ కేసి ఈస్ట్ అంటే ఇక్కడ రూయిన్స్ ఉంటాయి, పిరమిడ్స్ ఉంటాయి, లేకపోతే తాజ్మహల్ ఉంటుంది అని అంతటితో సరిపెట్టుకుంటున్నారు. అది చాలా పొరపాటు. అది ఈస్ట్ అంటే భగవద్గీతే మొట్టమొదట మీరు గుర్తించదగినటువంటిది. అదే మనకి మానవ సమాజానికి అంతకీ కూడా, మానవాళికి అంతకీ కూడా ఈస్ట్ నుంచి వచ్చేటువంటి గొప్ప ట్రెషర్, నిధేయం అంటే అదే భగవద్గీత అని ఆయన అంటూ ఉండేవారు. మన భారత ప్రభుత్వం తాజ్మహల్ని పాపులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ భగవద్గీతని పాపులరైజ్ చేయడానికి ప్రయత్నం చేయదు. తాజ్మహల్ అంటే సెక్యులర్లో పడుతుంది, గీత అంటే నాన్ సెక్యులర్ అని వాళ్ళకి ఏదో భ్రాంతి. ది సోకాల్డ్ అలాంటి భ్రాంతి సెక్యులరిజం ప్రాబ్లం ఇట్ ఈస్. మహాత్మా గాంధీ గారు ఎప్పుడో అన్నారు, భగవద్గీతని అందరూ చదువుకోవాలి మతంతో సంబంధం లేకుండా అని. పాపం ఆయన అనేవారు. ఎనీవే, సో చాలా గొప్ప గ్రంథము, మీకు అందరికీ తెలుసున్న విషయమే. ఆ గ్రంథం యొక్క పేరును ఒకసారి మీరు గమనించాల్సి ఉంటుంది, శ్రీమద్ భగవద్గీత. శ్రీమత్, శ్రీ అంటే శోభ, శ్రీమత్ అంటే శోభాయుక్తమైన భగవద్గీత. శ్రీ అంటే సంపద. సో రిచ్ హెరిటేజ్ ఆఫ్ ఫిలాసఫీ, ద రిచ్ వెల్త్ ఆఫ్ ఫిలాసఫీ దాంట్లో ఉంది కనుక, జీవితానికి ఉపయోగించేటువంటి చక్కటి ఉపదేశం దాంట్లో ఉంది కనుక, అది సంపద, అదో పెద్ద సంపద. ఆ సంపద దాంట్లో ఉంది కనుక దానికి శ్రీమత్ అని అంటూ ఉంటారు. శ్రీ కలది అని. మామూలుగా శ్రీ అని ఒక మర్యాద కోసం అన్నట్టుగా అని కూడా మీరు అనుకోవచ్చు. ఎనీవే, శ్రీమత్ భగవద్గీత. ఈ భగవద్గీత అనే పదము
సమాస పదం అంటారు. సంస్కృతంలో సమాస పదాలు ఉంటాయి, కాంపౌండ్ వర్డ్స్. సో ఆ సమాసమును 2-3 రకాలుగా మనం విడదీసేందుకు అవకాశం ఉంటుంది. ఆ భాషలో ఆ రకమైన గ్లోరీ ఉన్నది, ఆ వెరైటీ ఉంది సంస్కృత భాషలో. సో భగవతా గీత తృతీయ తత్పురుష, భగవతః గీత షష్ఠీ తత్పురుష, భగవతీ గీత కర్మధారయ సమాసం. ఇలా 3 రకాలుగా దాన్ని మనం విడతీయచ్చు. ఈ భగవద్గీత, గీత అంటే గానము. గానము అంటే శ్రీకృష్ణుడు మామూలుగా ఈ సినిమాల్లోనూ అక్కడ చూపించినట్టుగా అలా పాటలు పాడాడని ఘంటసాల గారు పాడినట్టుగా అనేమి అభిప్రాయం కాదు. అలా ఎక్కడ కుదురుతుంది? ఉపదేశం అలా ఉంటుందండి. ఏదైనా ఉపదేశం మనం మాట్లాడుకునే భాషలో ఉంటుంది, కానీ చెప్పేవాడికి వినేవాడికి మాతృభాష ఏదో దాంట్లో ఉంటుంది, సరళమైన భాషలో అర్థమయ్యే భాషలో ఉంటుంది. కానీ ఉపదేశం దగ్గర ఇదేమి అకాడమిక్ ఉపన్యాసం కాదు కదా, ఉపదేశం కదా. కాబట్టి ఉపదేశంలో సంగీతాలు ఇవి అవి ఉండవు. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా అర్జునునకు మామూలుగా మాట్లాడుకునే భాషలోనే ఉపదేశం చేశారు, ఆయన బోధించారు. కానీ వ్యాస మహర్షి ఆ బోధనంతని కూడా సంగ్రహించి దానిని అనుష్టుప్ ఛందంలో కూర్చి మనకు అందజేశారు. ఈ అనుష్టుప్ అనే మీటర్ వృత్తము కంఠస్థం చేయటానికి, పారాయణ చేసుకుందుకు చాలా అనువుగా ఉంటుంది. అందుకోసమే మన సంస్కృత సాహిత్యంలో, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాహిత్యం అంతా కూడా అనుష్టుప్ ఛందస్సులో మనకి లభిస్తూ ఉంటుంది. గీత కూడా అదే అనుష్టుప్ ఛందస్సులో, మహాభారతం అంతా అనుష్టుప్ ఛందస్సులో ఉంది, గీత కూడా అనుష్టుప్ ఛందస్సులోనే ఉంది. సో అందుకోసం అనుష్టుప్ ఛందస్సులో దానిని పారాయణ చేసేందుకు ఒక స్టైల్గా, ఒక పద్ధతిలో మొత్తం సంగీతంలాగాని కాదు, కొంత గీతయుక్తంగా దాన్ని పఠించేందుకు అవకాశం ఉంది కనుక దానికి గీత అని పేరు వచ్చింది. అది ప్రోస్ చదివినట్టు కాకుండా ఒక వెర్స్ చదివినట్టుగా కొద్దిపాటి స్వరంతో లలితంగా దాన్ని ఉచ్చరించి పఠించే అవకాశం ఉన్నది. అందువల్ల దానికి గీత అని పేరు వచ్చింది. అయితే ఈ గీతని బోధించినది ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే కొంతమంది వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చి ఆ వస్తువుని స్వీకరిస్తారు. ఫలానా వారు బోధించారు అంటే దాని మీద వారికి ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు సంగీత కచేరీ జరుగుతోంది అంటే ఎవళ్ళు సంగీత కచేరీని నిర్వహిస్తున్నారు అని ముందు అడుగుతారు. ఆ మనిషి పేరు కనుక పాపులర్ అయితే పరిగెత్తుకు దానికి వెళ్తారు. అది మానవ స్వభావం అలా ఉంటుంది. సో దాన్ని బట్టి వ్యక్తికి ప్రాధాన్యం ఇస్తారు. ఆ రకంగా మీరు వ్యక్తికి ప్రాధాన్యాన్ని ఇచ్చి ఆ పదాన్ని, ఆ సమాస పదానికి అర్థం చెప్పిన పక్షంలో భగవతా గీత తృతీయ తత్పురుష చెప్పాలి. ఈ ఉపదేశాన్ని బోధించిన వారు అంటే ఈ గానం చేసింది సాక్షాత్తు శ్రీ భగవానుడే. శ్రీ భగవానుడే శ్రీకృష్ణ రూపంగా అవతరించి ఆయన అర్జునులకు బోధించినాడు. కాబట్టి బోధించినవాడు సాక్షాత్తు అవతారమే, కృష్ణావతారమే బోధించినది అని ఎప్పుడైతే అన్నారో సహజంగా భక్తుని యొక్క మనస్సు దాని వైపు తేలికగా ఆకర్షింపబడింది. కాబట్టి భగవంతునిచే గానము చేయబడినది లేక ఉపదేశించబడినది కనుక భగవద్గీత. అయితే వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చి ఊరుకుంటే సరిపడదు. దాంట్లో బోధించబడిన విషయ వస్తువు ఏమిటో కూడా చూసుకోవాలి. వ్యక్తి ఇంపార్టెన్స్ ఉన్నా నిజం చెప్పాలంటే వ్యక్తి కంటే తత్వానికి ఎక్కువ విలువ ఇవ్వటం న్యాయం. మన హిందూ సమాజంలో వ్యక్తి కంటే తత్వానికి ఎక్కువ విలువ ఇస్తూ ఉండేవారు ఒకప్పుడు. అలా ఉండేది సమాజం. తత్వ ఆరాధకులుగా ఉండేవారు, వ్యక్తి ఆరాధకులుగా ఉండేవారు కాదు. వ్యక్తి అనేవాడు తత్వాన్ని బట్టి విలువని పొందేవాడే కానీ వ్యక్తిని బట్టి తత్వానికి విలువ రావడం అనేటువంటి స్థితి ఎప్పుడూ ఉండేది కాదు. అది యోగ్యమైన స్థితి కాదు. ఆ స్థితి కొంచెం తర్వాతి కాలంలో ఉందేమో అని అనిపిస్తుంది. ఉందని అలా సోషల్ ఫిలాసఫర్స్ అలా అంటూ ఉంటారు. అంబేద్కర్ మొదలైన వాళ్ళు కూడా అలా చెప్పారు. సోషల్ ఫిలాసఫర్స్ దే సెడ్ దిస్ ట్రెండ్ ఈజ్ అన్ అన్డిజైరబుల్ ట్రెండ్ అని వర్ణిస్తారు. వ్యక్తికి విలువ, ఆ వ్యక్తి పేరు లోకంలో బాగా బహుళ ప్రచారానికి వస్తుంది. ఆ వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకా ఆయన చెప్పింది ఏమి ఉండదు. ఊరికే ఏదో పై మాటలు 2 ఉన్నా వాటినే పట్టుకు వేలాడుతూ ఉండటం, అది బుద్ధిమంతుల యొక్క లక్షణం కాదు. కాబట్టి బోధించినవాడు శ్రీకృష్ణుడే అయినా బోధించిన విషయమేమి అన్నదానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి.
శ్రీకృష్ణుడు బోధించాడు అని చెప్పి ఏదో పై పై మాటలు 2 మాటలు అనుకుని కూర్చుంటే దానివల్ల వికాసం ఎక్కడి నుంచి వస్తుంది? సో శ్రీకృష్ణుడు బోధించాడు సరే, ఏమిటి బోధించాడు? వాట్ ఈస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ అంటే భగవతః గీత. షష్ఠి, షష్ఠి కర్మణి షష్ఠి. సబ్జెక్ట్ మ్యాటర్ కూడా భగవానుడే. అంటే భగవంతుని స్వరూపమేయ్యది. స్వరూపం ఏమిటి అని అది సబ్జెక్ట్ మ్యాటర్. అంటే మరి భగవానుడి స్వరూపం ఏమిటో చెప్పి ప్రయత్నంలో మీరు అనుష్ఠాన వేదాంతం అన్నారు కదా, మన జీవితానికి సంబంధించిందన్నారు కదా, మరి భగవానుడి గురించి చెప్తే మన జీవితానికి సంబంధించిన ఉపదేశం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అలా కాదు. భగవానుడిలో జగత్తు జీవుడు కూడా అంతర్భాగములుగానే ఉంటారు. భగవానునకు బాహ్యమునందు ఉండరు. భగవానుని స్వరూపంలో భాగంగా జగత్తు ఉంటుంది, భగవానుని స్వరూపంలోనే భాగంగా జీవుడు కూడా ఉంటాడు. జీవుడు అంటే సాధకుడు, వ్యక్తి. కాబట్టి వ్యక్తి, జగత్తు ఈ రెండింటినీ నియంత్రిస్తూ ఉండేటువంటి దట్ కాస్మిక్ పవర్, యూనివర్సల్ పవర్ అంటారే, ఆ విశ్వశక్తి, దానికే భగవానుడు అని పేరు. సో ఆ తత్వము, ఈ 3 అంశములను చాలా కూలంకషంగా పరిశీలించే గ్రంథము కనుక దీనికి భగవద్గీత అని పేరు. ఇది షష్ఠీ తత్పురుష సమాసంలో అలా చెప్తారు. తర్వాత ఈ సాధకులకు అంటే వేదాంతమును అధ్యయనం చేసి జీవితంలో మోక్షము అనే పురుషార్థాన్ని ఎవరైతే పర్సూ చేస్తూ ఉంటారో అటువంటి సాధకులకు ఈ ఉపదేశము చాలా ఆదరణీయమైన ఉపదేశం, చాలా పూజనీయమైన ఉపదేశం. దీని యందు వాళ్ళకి చాలా ప్రేమ, చాలా ఆదరము ఉంటుంది. సో భగవతీ గీత, కర్మధారయ సమాసం. గీత అంటే ఉపదేశము. ఎటువంటి ఉపదేశము? భగవతీ గీత, పూజనీయమైన ఉపదేశము. మనం తప్పక పూజించి సమాదరించి దాన్ని మనం తెలుసుకుని జీవితంలో అనుష్ఠించదగ్గది, చాలా ప్రధానమైనది, పవిత్రమైనది, పూజనీయమైనది. భగవతి అంటే అర్థం, ఆ పదానికి అర్థం అది. అటువంటి ఉపదేశము అనే కర్మధారయ సమాసం చెప్పినట్లయితే భగవతీ గీత, భగవద్గీత. సో ఈ విధంగా 3 రకాలుగా ఆ పదాన్ని, ఆ సమాస పదాన్ని వ్యాఖ్యానం చేస్తారు. భగవద్గీత ఇందాక నేను మీకు మనవి చేశాను, దీపస్తంభము వంటిది జీవిత నావకి. సంసారం అనే సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండే ఈ జీవితం అనే నావకి గీత దీపస్తంభము వంటిది. ఈ భగవద్గీత మహాభారతం అనేటువంటి ఒక విస్తారమైనటువంటి గ్రంథంలో ఇతిహాసం అది, హిస్టారిక్ టెక్స్ట్. సో దాంట్లో చాలా పెద్ద టెక్స్ట్ అది, లక్ష శ్లోకాలతో కూడిన టెక్స్ట్. దాంట్లో మధ్యలో నెక్లెస్కి మధ్యలో నాయకమణి అంటారే, ఆ విధంగా పెండెంట్ అంటారు, అలా ఉన్నట్టుగా ఈ గీత ప్రకాశిస్తుంది. ఈ గీత అనే దీపస్తంభానికి ఒకవైపున 6 పర్వాలు ఉంటే ఇంకొక వైపున 12 పర్వాలు ఉన్నాయి. మహాభారతం 18 పర్వములు. పర్వము అంటే వాల్యూమ్. సో ఈ గీత సెంటర్ అంటే వాల్యూమ్ వైజ్ సెంటర్, పర్వాల వైజ్ సెంటర్ కాదు, ఎగ్జాక్ట్ సెంటర్ అనే అభిప్రాయం కాదు. సో గీతకి ఒకవైపు 6 పర్వాలు, ఇంకొక వైపు 12 పర్వాలు ఉన్నాయి. ఈ మధ్యలో భీష్మ పర్వంలో భగవద్గీత మనకి లభిస్తూ ఉంటుంది. తర్వాత ఈ గీత ఉపదేశించిన స్థానం కూడా అక్కడ కూడా అది దీపస్తంభంలాగే ఉంటుంది. ఉభయోర్ మధ్య అని మనం చూడబోతున్నాం. 2 సేనల మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన సందర్భంలో ఆ కృష్ణార్జునులకి ఒకవైపున 11 అక్షౌహిణీలు, ఇంకొక వైపున 7 అక్షౌహిణీలు సైన్యం ఉంటుంది. మొత్తం 18 అక్షౌహిణీల సైన్యం మధ్యలో ఈ ఉపదేశం చేయబడి. సో తర్వాత ఈ ఉపదేశం చేసిన ఆయన గృహస్థు, సన్యాసి, ఎక్కడో హిమాలయాల్లో ఏదో గుహల్లో కూర్చుని ఉన్నటువంటి సన్యాసి అని మీరు అనుకోవద్దు. గృహస్థు ఉపదేశం చేశారు. కాబట్టి గృహస్థులకు, సంసారంలో ఉండి జీవితాన్ని గడిపే వారికి ఇది రెలవెంట్గా వాళ్ళకి సంబంధించింది అయ్యి ఉంటుంది. సన్యాసులు లేకపోతే సర్వసంగ పరిత్యాగులు ఉపదేశం చేశారనుకోండి, ఏదో గృహస్థులకి సంబంధం లేని మాటలు కూడా కొన్ని దొరలవచ్చు. కానీ ఇది అలా కాదు.
తర్వాత ఉపదేశాన్ని పొందిన శిష్యుడు ఉన్నాడే ఆయన కూడా గృహస్థే. కాబట్టి ఇది గృహస్థులకు, అంటే గృహస్థులు అంటే వివాహితులు అనే అభిప్రాయం కాదు. జీవితంలో ప్రవేశించి జీవితంలో ఒక అచీవ్మెంట్, ఒక కష్టపడి ధనాన్ని సంపాదించి విద్యను సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ సమాజానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఆ విధంగా జీవిత సంగ్రామంలో నిలబడి పోరాడుతున్నటువంటి ఏ వ్యక్తులు ఉంటారో, అంటే మీ వంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చెప్పారు ఈ ఉపదేశాలు. ఇది సన్యాసుల కోసం చెప్పిన ఉపదేశం కాదు. ఇప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఉన్నారు, 20వ ఏటే ఏదో నాలాంటి పూట సాధువుని చూసి ఇదేదో చాలా అద్భుతంగా ఉందే అని ఏదో శోభనాధ్యాస అంటారు, దానికి ఆకర్షితుడై ఇదిగే పైగానే పరిశీలించి లోతు తెలుసుకోకుండా ఈ ఏదో సన్యాసం తీసుకుంటే పాదపూజలు చేస్తారు, దక్షిణలు ఇస్తారనో ఏదో ఇలాగేదో ఒక భ్రాంతిలో పడి 20 ఏళ్ళు వచ్చేప్పటికి ఒక రకమైన ఉల్లాసంతో హిమాలయాస్కి వెళ్ళిపోయి, యంగ్ ఏజ్ కదండి, హిమాలయాస్కి వెళ్ళిపోయి అక్కడ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండి ఆ తర్వాత అక్కడ ఎవరో మహాత్ములు పట్టుకుని సన్యాసం తీసుకుని ఇంకా సన్యాసం దుస్తుల్లో ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండి ఇంకా అక్కడ మొహం మొత్తి ఇంక ఎంతకాలం ఉంటారు ఆ హిమాలయాల్లో. సో ప్లెయిన్స్లోకి వచ్చి నగరాల్లో ప్రవేశించి ఇక్కడ 4 ఏళ్ళు 5 ఏళ్ళు వీళ్ళకి వాళ్ళకి పాఠాలు చెప్పడానికి ప్రయత్నించి వాళ్ళు విని వినక నానాబాధపడుతూ 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేప్పటికి అప్పటికే వేదాంతం మొహం మొత్తేసి దీంట్లో ట్రాప్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మనకు కనపడతారు. అలాగంటిది కాదు ఈ ఉపదేశం. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. సో ఇది జీవితంలో కష్టపడుతూ ధనాన్ని సంపాదిస్తూ ధనాన్ని ఖర్చు పెడుతూ, సంపాదించడానికి కష్టపడాలి, ఖర్చు పెట్టడానికి కూడా కష్టపడాలి, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అలాగే అనేక సంబంధాలు, మానవీయ సంబంధములు, రిలేషన్షిప్స్ని నిర్మాణం చేసుకుని ఆ నిర్మాణం చేసిన రిలేషన్షిప్స్ని వాటిని పరిరక్షించుకుంటూ వాటిల్లో వచ్చే కష్ట నష్టాలన్నింటినీ అనుభవిస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ రాగద్వేషాలని తోటి కుస్తీ పడుతూ ఈ విధంగా జీవితం అనే ఒక సంగ్రామము, ఆ సంగ్రామంలో దాని నుంచి పారిపోవడం కాకుండా ఆ సంగ్రామంలో నిలబడి కుస్తీ యుద్ధం చేస్తున్నటువంటి వీరులు ఎవరైతే ఉంటారో అంటే మీరందరూ వారి కోసం చేసిన ఉపదేశం, గృహస్థు కోసం చేసిన ఉపదేశం. స్వామి వివేకానంద బాగా పాయింట్అవుట్ చేస్తారు. కాబట్టి ఇది పలాయనవాదం అనో ఏదో అనుకున్నారు, పలాయనవాదం కాదు. సో మీరు మీ జీవితంలో మీరు చేస్తున్నటువంటి ఘర్షణలో కొంత తేలికతనాన్ని అనుభవించడానికి ఉపయోగించేటువంటి ఉపదేశం, చాలా రిలవెంట్ ఉపదేశం. సో ఈ మాటలు అన్న తర్వాత మనం టెక్స్ట్ ఆరంభిద్దాం. టెక్స్ట్ చెప్పుకుంటూ వస్తుంటే ప్రథమాధ్యాయం చెప్తూ ఉంటే అనేకములైన అంశాలు దాంట్లో దొర్లుతూ ఉంటాయి, సందర్భానుసారంగా దొర్లుతూ ఉంటాయి. సో నేను అంటాను టెక్స్టు, మీరు నన్ను అనుసరించి ఒకసారి చెప్పండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భగవద్గీత చాలా మధురంగా ఉంటుంది. పాఠం చెప్పాలంటే ఉల్లాసంగా ఉంటుంది, వినాలంటే ఉల్లాసంగా ఉంటుంది. ఇదే ఏ ఉపదేశ సహస్ర పాఠం చెప్పాలన్నా వినాలన్నా కూడా దాని లక్షణం వేరే ఉంది. భగవద్గీత అంటే అందరికీ కూడా సరళంగా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం కఠినమైన గ్రంథాలను అధ్యయనం చేస్తే ఎంత ప్రయోజనం వస్తుందో అంత ప్రయోజనం ఇక్కడ లభిస్తుంది, ఇంకా ఓ పిసర ఎక్కువే లభిస్తుంది. చాలా గొప్ప గ్రంథము ఇది. మరి ఏ గ్రంథమైనా ప్రార్థనతో ఆరంభం కావాలి కదా. ఇక్కడ ఏ ప్రార్థన లేదే, టెక్స్ట్లో లేదు. మనం ఏదో గీతా ప్రార్థనను ఇక్కడ అక్కడ వరడదని శ్లోకాలు పోగేసుకుని ఒక లిస్ట్ కింద చేసుకుని మనం అనొచ్చు, కానీ టెక్స్టులో ఇలాగే ప్రారంభమైంది. మరి ప్రార్థన వద్దా అంటే ప్రార్థన అక్కడ అంతర్హితంగా ఉంది, దాగి ఉంది. కొంచెం గమనిస్తే బయటపడుతుంది. ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభించాం కదా. ధృతరాష్ట్రుడు అంటే ఒక క్యారెక్టర్, ఒక ఆయన పెద్ద ఆయన, ఒక ఆయన ఉండాలి. ఆయనకు ధృతరాష్ట్రుడు అని పేరు మీకు తెలుసు. కానీ ధృతం రాష్ట్రం ఏన సహా, రాష్ట్రం అంటే విశ్వం. ఈ విశ్వమునంతను ధరించి ఉన్నవాడు ఎవరు? ఎవరు చెప్పండి? విశ్వానంతని ధరించి ఉన్నవాడు భగవానుడు, ఈశ్వరుడు.
ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. అది పరమేశ్వరుడు అన్నదానికి నిర్వచనం అది. సో పరమేశ్వరుడు అంటే తన నుండి ఈ జగత్తును విలయింపజేసి తన యందే ఈ జగత్తుకు మనుగడను అనుగ్రహిస్తూ మళ్ళీ ప్రళయకాలంలో తనలోకి విలీనం చేసుకునేవాడు పరమేశ్వరుడు. కాబట్టి ఈ జగత్తును నిలబెట్టినది ఈశ్వరుడు. నిలబెట్టడం అని ధృత అనే పదానికి అర్థం అది. నిలబెట్టడము అంటే ఇప్పుడు ఒక కాలేజీలో విద్యార్థి చదవాలనుకోండి, ఆ సంవత్సరానికి 30,000 ఖర్చు అవుతుంది అనుకోండి. అతని దగ్గర ఆ ధనము లేదనుకోండి, ఎవరో పుణ్యాత్ములు ఆ 30,000 అతనికి ఇచ్చేసి నువ్వు చదువుకోవని చెప్తాడు. అతను సంవత్సరం పొడుగునా కాలేజీలో ఉండి చదువుకుని డిగ్రీ సంపాదించుకుని బయటకు వస్తాడు. అతను ఏమంటాడంటే నన్ను కాలేజీలో నిలబెట్టినది ఆయన అని అంటాడు. సో నిలబెట్టడము అంటే అగో అలాంటి అర్థం. తర్వాత మీరు ఒక చోట ఒక సంవత్సర కాలం ఉన్నారనుకోండి, ఎవరో ఆ సంవత్సర కాలము మీకు కావలసిన ఆహారాన్ని ఇతరములైన సౌకర్యములను చేసి మీకు సుఖాన్ని కలిగించారనుకోండి, దాని పేరు నిలబెట్టుట. సో ఆ విధంగా మొత్తం విశ్వమునంతకు స్థితిని అంటే మనుగడను అనుగ్రహిస్తూ విశ్వమును నిలబెట్టేటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆయనకి ధృతరాష్ట్రుడు అని పేరు. కానీ టెక్స్టులో అర్థం అలా చెప్పబోవట్లేదు. ఊరికే ధృతరాష్ట్ర అనగానే మనకి కథలో భాగంగా ఉండే క్యారెక్టరే వస్తాడు. బట్ అట్ ది సేమ్ టైం ధ్వని అంటారు దీన్ని, ఇంప్లాయిడ్ మీనింగ్. సో ఏ హిడెన్ మీనింగ్ ఈస్ దే. ఆ హిడెన్ మీనింగ్లో ఈశ్వరుడు స్మరింపబడినాడు. కాబట్టి ప్రార్థన అయిపోయింది అక్కడికి. ధృతరాష్ట్ర ఉవాచ ప్రార్థన అయిపోయింది. సో ధృతరాష్ట్ర అనగానే ఈశ్వర స్మరణ అయింది కదా, అదే ప్రార్థన. ఓకే, సో మనం టెక్స్ట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు. ధృతరాష్ట్రుడు పలికెను. గీతలో 4 క్యారెక్టర్స్ ఉంటాయి. మహాభారతంలో 400 కాదు 4,000 క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ గీతలో మటుకు 4 క్యారెక్టర్స్. ధృతరాష్ట్రుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఓన్లీ 3. తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే కృష్ణత్రయము అంటారు. గీతకి సంబంధించి కృష్ణత్రయం, 3 కృష్ణులకి సంబంధించి ఉంటుంది గీత. అర్జునుడికి కృష్ణుడు అని పేరు, శ్రీకృష్ణుడికి కృష్ణుడు అని పేరు. ఈ గీతని కూర్చినటువంటి గ్రంథకర్త వ్యాస మహర్షికి కృష్ణుడు అని పేరు. కృష్ణుడు అంటే నల్లని వాడు అని అర్థం. పదానికి అర్థం అది. పోతన్న గారి పద్యం విన్నారా ఎప్పుడైనా? నల్లని వాడు పద్మనయనములవాడు, ఏదో ఇంకా మౌళి పరిసర్పిత పింఛము వాడు అంటూ ఇలా ఏదేదో ఉంది. నవ్వు రాజిల్లెడి మోమువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు అంటూ ఏదో పద్యం ఉంది, చాలా చక్కటి పద్యం. కాబట్టి కృష్ణ అంటే నల్లని వాడు. ఈ రోజుల్లో ఫెయిర్ అండ్ లవ్లీ చాలా ఫ్యాషన్, కానీ ఆ రోజుల్లో నల్లని వాడు ఫ్యాషన్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ పుస్తకాలు చూసినట్లయితే. సో నల్లని వాడు శ్రీకృష్ణుడు, నల్లనివాడు అర్జునుడు. అర్జునుడు కూడా కొంత నల్లగా ఉండుంటాడు. నల్లగా అంటే మామూలుగా బొగ్గులా ఉన్నాడని కాదు, కొంచెం స్లైట్లీ ఆన్ ది డార్కర్ సైడ్ కాంప్లెక్షన్ అని అభిప్రాయం అంతే. బొగ్గు ఇంచుమించుగా భారతీయుల్లో కొంచెం కాయ కష్టం చేసేవాళ్ళు కొంచెం నల్లగా ఉంటారు. అదొక శోభగా పరిగణించేవారు నల్లనివాడు. సో వ్యాస మహర్షి కూడా అలాగే ఉండేవాడు అనమాట. కృష్ణుడు అంతే, అర్జునుడు అంతే, ద్రౌపది కూడా అలాగే ఉండేది. అంచేతే ఆవిడికి కృష్ణ అని పేరు. ఫస్ట్. సో ఈ 4 క్యారెక్టర్ కృష్ణత్రయం అది వేరే, అది అలా ఉంచండి. 4 క్యారెక్టర్స్ ధృతరాష్ట్రుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు. దీంట్లో ఈ ధృతరాష్ట్రుడు ఉన్నాడే, ఇతను అంధుడు, గురుడ్డివాడు. ఏమంటే ఎప్పుడూ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ని పాయింట్అవుట్ చేయటం మర్యాద కాదు. అది లేదా అంధులుంటే ఆయన గుడ్డివాళ్ళు అండి అంటే బాగుండదు. అది వాళ్ళు వింటే కూడా మన మనస్సుకి కష్టం అనిపిస్తుంది. కానీ మరి ఇక్కడ అలా ఎందుకంటున్నారంటే, మనం ధృతరాష్ట్రుడు అంధుడు అని అన్నప్పుడు ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పడం అంత తాత్పర్యం కాదు. ఆయన వివేకాంధుడు అంటే బుద్ధిహీనుడు అని అర్థం. ఆయనకి ఆ ప్రజ్ఞ లేదంటే, ఆయనకి ఆ జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటేనే వాడు కన్ను గలవాడు. చక్షుష్మత్తాతు శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థదర్శిన అని కాళిదాసు మహాకవి రఘువంశంలో అంటాడు. మీరు ఆ మాత్రం సంస్కృతం చదువుకున్నారా? రఘువంశం అవి చదివారా? వెరీ నైస్. సో
సో రఘువంశంలో ఆయన అంటాడు చక్షుష్మత్త అంటే కన్ను కలిగి ఉండుట. కన్ను గలవాడు ఎవడు, కన్ను లేకపోతే కన్నులు వాటెవర్. సో సమాసంలో ఒక కన్నైనా పర్లేదు, రెండైనా పర్లేదు, అదే పదం అలాగే ఉంటుంది, ఏమీ ఇబ్బంది ఏం లేదు. సో కన్నులు గలవాడు ఎవడు అంటే సూక్ష్మములైన విషయములను చూచే సామర్థ్యము కలిగిన ఆ వివేకము, ప్రజ్ఞ, శాస్త్రము అంటే జ్ఞానము. సో ఆ జ్ఞాననేత్రము ఎవడికి ఉన్నదో, జ్ఞానము అనే కన్ను ఎవడికి ఉన్నదో వాడే కన్ను గలవాడు. ఇది రత్న పరీక్ష వంటిది. రత్న పరీక్ష అంటే రత్నం చేతికిస్తారు, గాజు ముక్క అలాగే ఉంటుంది, కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసే రత్నము అలాగే ఉంటుంది, రెండు ఒక్కలాగే కనపడతాయి. సో మనకి తేడా తెలియదు, రెండు ఒక్కలాగే ఉంటాయి. కానీ రత్న పరీక్షకుడికి తక్కువను చూసి అబ్బాయి ఇది గాజు ముక్క అండి, కొన్నాడు గాజు ముక్క అయితే 10 రూపాయలు ఇస్తారా, దానికంటే 10 రూపాయలు కూడా ఇవ్వను, ఏమీ ఇవ్వను అంటాడు, తీసుకోడు. ఎందుకంటే దానికి విలువ, అది యూస్లెస్ అది. కానీ రత్న పరీక్షకుడు రత్నాన్ని కనిపెట్టి దీనికి 1,00,000 రూపాయలు ఇస్తాను. సో ఆ రకంగా అంటే మామూలు కన్ను చాలదు, జ్ఞాననేత్రం ఉండాలి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు మామూలు చూపు లేనివాడైతే అది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అని, అయితే దాన్ని ఒక పాయింట్అవుట్ చేయటం, అలా చేయటం ముందు తాత్పర్యం ఉండదు, అలా చేయరు ఎవళ్ళు కూడా. కానీ అతను మామూలు చూపు లేకపోవడం మాట అలాంటి పెట్టి ఆ ప్రజ్ఞానేత్రం కూడా లేదు ఆయనకి. ఆయన సత్యాన్ని దర్శించటానికి ఎప్పుడూ వెనకాడేవాడు. అంచేతనే మహాభారత యుద్ధము, వినాశము అవన్నీ వచ్చాయి. పైగా మిగతా వాళ్ళతోటి పోలిస్తే ఆయన దగ్గర ఎప్పుడూ మహాత్ములు ఉండేవారు. విదురుడు ఉండేవాడు, భీష్ముడు ఉండేవాడు, ద్రోణుడు ఉండేవాడు, వీళ్ళందరితోటి ఈయన ప్రసంగాలు చేస్తూ ఉండేవాడు. సనత్సుజాత మహర్షితోటి ప్రసంగం ఉంది. శ్రీకృష్ణుడు కూడా ఏదో కొద్ది గొప్ప ప్రసంగం చేశాడు. పోలండి శ్రీకృష్ణుడు తీసేయండి, ఆయన చెప్పలేదేం పెద్ద. వ్యాస మహర్షి ఎన్నో విషయాలు చెప్పేవాడు, నారద మహర్షి ఎన్నో విషయాలు చెప్పాడు. అందరి దగ్గర శ్రవణం చేసేటండి ధృతరాష్ట్ర మహారాజు, ఎవరిని విడిచిపెట్టకుండా అందరి దగ్గర శ్రవణం చేశాడు. కానీ పొందిన లాభం ఏం ఉన్నట్టు కనిపించదు. ఆయన మాట్లాడి మాట చేసి చేత చూస్తే ఈ శ్రవణం అంతా ఈ గురోరధీతం గురవే నివేదితం అన్నట్టుగానే చేసేట్టు తప్పించి ఆ జ్ఞానాన్ని తన స్వంతం చేసుకోలేదు. అలా అంధుడిగానే, వివేకాంధుడిగానే మిగిలిపోయాడు. అందుకోసం ఆయన్ని అంధుడు అంటారు. ఆయన అంధత్వానికి నిదర్శనము ఈ శ్లోకంలో 2 పాయింట్స్ చూపించారు. ఒకటి ధృతరాష్ట్ర, ధృతం రాష్ట్రం ఏన సహా, ఆ పదవి విదిలిపెట్టడం, అలా పట్టు కూర్చుంటాడు. కిస్సా కుర్సీ కాలం ఏదో అంటారు చూడండి, ధృతరాష్ట్ర అంటే పదానికి అర్థం అది. ఆ స్థానాన్ని విదిలిపెట్టడం. నేను భాగవతం చెప్పినప్పుడు నేను ఇది కొంచెం వివరించా, ప్రథమ స్కంధంలో వస్తుంది. విదురుడు తీర్థయాత్రలు అన్నీ చేసి ఆ మహాభారత యుద్ధం టైంలో తీర్థయాత్రకు వెళ్ళిపోతాడు అతను. విదురుడు నా వల్ల కాదు ఈ యుద్ధం గోలు నాకు ఎందుకని వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోతే ఆ యుద్ధం అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత వాపసు వస్తాడు. వచ్చేప్పటికి ధృతరాష్ట్రుడు ఇంకా అంతఃపురంలోనే ఉంటాడు. ఏమన్నాయా ఇంకా అంతఃపురంలోనే ఉన్నావేమిటి, ఇప్పటికైనా అడవికి పోయి తపస్సు చేసుకోవాలి అంటే వానప్రస్థాశ్రమం స్వీకరించాలని నీకు తోచలేదా? 100 మంది కుమారులు మరణించిన తర్వాత కూడా ఇంకా అంతఃపురాన్ని పట్టుకుని ఆ ధర్మరాజు గారు పెట్టి భోజనం చేస్తూ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలను అనుభవిస్తూ ఇంకా ఇక్కడే కూర్చుని ఉన్నావేమో, ఆ మహారాజు దగ్గర మర్యాదలని పొందుతూ. ధర్మరాజు గారు పాపం మంచివాడు, రోజు మర్యాద ఇస్తూ ఉండేవాడు, రోజు వెళ్ళి దండం పెట్టొస్తూ ఉండేవాడు. సో అదంతా ఆ అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ కాలక్షేపం చేసుకునేవారు అయినా. ఇప్పటికి కూడా నీకు వైరాగ్యం రాలేదా? చాలే ఇంకా పద, అడవికి పోయి తపస్సు చేసుకున్నాను నేను, నువ్వు కలిసిపోదాం అని అంటే అప్పుడు బయలుదేరతాడు ఆయన. అంతవరకు అంటే ఈ పాయింట్లో, యుద్ధం ప్రారంభానికి ముందున్న స్థితి కదా ఇది, ఈ పాయింట్లో ఆయన యందు నయా పైసా అంత వైరాగ్యం కూడా లేదు. అలా పట్టుకుని విధులు పెట్టకుండా పట్టుకుంటాడు. అలాంటి పొరపాటు జీవితంలో ఎవడూ చేయకూడదు, అది పెద్ద అజ్ఞానం. ఎంత వీలు పెడితే అంత తొందరలో, అంటే రిటైర్ అయినప్పుడో రిటైర్ అయిన తర్వాత ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి మనం రామకృష్ణ అనుకుంటూ జపం చేసుకుంటూ బతికేటువంటి ఆ మనస్తత్వాన్ని ఆ వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి. అంతేగాని చిట్ట చిగురి క్షణం దాకా ప్రతి పైసా మొత్తం వ్యవహారాలు, వ్యాపారాలు, లావాదేవీలు అన్నీ పట్టు కూర్చోవడం అన్నది అది వివేకవంతుల లక్షణం కాదు. ఆ వైరాగ్యం ఆయన ఎందు లేదు, అదే ఆయన దోషం. ధృతరాష్ట్ర వాచ అంచేతన ఆయన అంధుడు అనాల్సి వచ్చింది.
ఇంకా రెండో కారణం ఏమిటంటే అర్జునుడు అనడానికి మామకా పాండవాశ్చైవ అంటున్నాడు. మామకా అంటే నా వాళ్ళు, పాండవాహ పాండువు వాళ్ళు, నా పుత్రులు పాండువు పుత్రులు. పాండువు ఎవరు? ఈయన తమ్ముడే. సో తమ్ముడి పుత్రుల్ని పుత్రులుగా పరిగణించాలి. తమ్ముడి సంతానం కూడా తన సంతానంతో పాటే. తమ్ముడు లేడు కదా, తమ్ముడు ఉంటే పోనీ వాళ్ళు వేరే కాపురం పెట్టుకున్నారు, వాళ్ళ తంటాలు వాళ్ళు పుట్టున్నారు, మన ఇది వాళ్ళది ఓకే. తమ్ముడు లేడు, తమ్ముడు స్వర్గస్థుడైపోయాడు. తమ్ముడి భార్య తన పంచ చేరింది, తన పిల్లల్ని తీసుకొచ్చి తన పంచ చేరింది. కాబట్టి వీళ్ళు నా కొడుకులు, వీళ్ళు తమ్ముడు కొడుకులు అని విభాగం ఉన్నదే, ఈ సెపరేషన్ ఇంతకంటే మూర్ఖత్వం అదే కానీ మరొకట్లేదు. తర్వాత నా సంతానము, నా కొడుకులు అన్న దాంట్లో ఆ ఐదుగురిని ఆయన ఎప్పుడూ కలపలేదు. వయం పంచాధికం శతం అని ధర్మరాజు గారు అన్నారు. మనం 105 సోదరులము అన్నాడు ఆయన. మనం 5 సోదరులు అనలేదు పాపం ఆయన. మనం సోదరులం 105 మందిమి అని ఆయన అన్నాడే కానీ ఏదో ఓ 3 ఉన్నప్పుడు భీముడు కూడా అన్నాడే కానీ ధృతరాష్ట్రుడు మాత్రం ఎన్నడూ అనలేదన్నమాట. ఆయన మామకా పాండవాశ్చైవ, నా కొడుకులు పాండువు యొక్క కొడుకులు అని. పాండువు అంటే వాడు అదేదో పరాయి దేశం వాడో శత్రువో అన్నట్టుగా నా కొడుకులు పాండువు కొడుకులు అని అలా విభాగం చేసే పెట్టాడు. అలాగే సెపరేషన్ ఏదైతే, డివిజన్ ఏదైతే ఉందో ఇది అజ్ఞానం. అజ్ఞానంలోనే మీకు డివిజన్ ఉంటుంది. జ్ఞానం కలిగినట్లయితే యూనిటీ వస్తుంది పిక్చర్లోకి. కాబట్టి ఆ డివిజన్నే వేళ్లాడుతూ అటువంటి రాగద్వేషాలకి బాగా బానిస అయిపోయి ఉన్నాడు కనుక ఆయన అంధుడు అని అనాల్సి వచ్చింది. సో మామకా పాండవాశ్చైవ. సో ధృతరాష్ట్రుడు అజ్ఞాని, జ్ఞానం సంపాదించే సందర్భం ఉండి కూడా సంపాదించుకోలేకపోయి అంధుడుగా మిగిలిపోయాడు. మనం ధృతరాష్ట్రుడిని నెగిటివ్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలి 4 క్యారెక్టర్స్లో. సో వీ షుడ్ నాట్ బి లైక్ ధృతరాష్ట్ర. ఎందుకంటే ఇంక ఈ పైన ధృతరాష్ట్రుడు ఎక్కడ రాడు. ధృతరాష్ట్రుడి గురించి చెప్పేది ఏదో ఇప్పుడే చెప్పేసేయాలి. ఇక్కడతో ధృతరాష్ట్రుడు ఆఖరి. ఇంకా తర్వాత సంజయుడు జ్ఞాని. సమ్యక్ జయతి ఇది సంజయ. అతను ఆ విజయము, జ్ఞానానికి సంబంధించిన విజయము అతనిలో ఉన్నది. సో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అని సంజయుడు అంటాడు. నా సిద్ధాంతం నేను అనుభవానికి తెచ్చుకున్న సత్యం మీకు చెప్తున్నాను. అర్జునుని వలె జీవితంలో కష్టపడి ధైర్యంగా ముందుకు అడుగు వేసి పోరాడుట, శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకునుట, ఈశ్వరుని భరోసా తీసుకుని జీవిత సంగ్రామంలో అడుగు ముందుకు వేయుట, అది సందేశం, అతని సందేశం. యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటుట అంటే ఈశ్వరుని యొక్క శరణాగతి చేసి మనం అడుగు ముందుకు వేస్తాం, ఈశ్వరుని స్మరించి ముందుకు వేస్తాం. కానీ ఈశ్వరుడి అంతా దేవుడి మీద పెట్టేసి మనం చేతులు ఎత్తేసి కూర్చోవడం కాదు. గాల్లో దీపం పెట్టి దేవుడా నీ దయా అన్నట్టుగా ఉండకూడదు. మన వంతు కర్తవ్యాన్ని మనం ఉత్సాహంతో చేస్తాం. అదే అర్జునుడు. పార్థో ధనుర్ధర. ఈ రెండూ ఎక్కడ సమావేశమవుతాయో అంటే వివేకానంద స్వామి అన్నారు, ద హార్ట్ టు ది లార్డ్ అండ్ హ్యాండ్స్ టు వర్క్ అని అన్నారు. హృదయంలో ఈశ్వరుని యందలి భక్తి, చేతుల్లో నిండా పని. చేతుల నిండా పని ఎవరికి ఉంటుందో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఏమిటి అంత పని నేనే చేయాలా, ఆవిడ ఎందుకు కూర్చున్నారు అక్కడ, అంత పని నేనే ఎందుకు చేయాలని మొదలు పెడితే అప్పుడే మీరు అనారోగ్యం వైపు అడుగులు వేస్తున్నారు నాకు. నిజంగా అలాగంటే అసూయ మాత్సర్యం ఎప్పుడూ ఉండకూడదు. అంత పని నేనే ఎందుకు చేసుకోవాలి, వై నాట్ ది అదర్ పర్సన్ అనే ప్రశ్న మీరు వేశారంటే ఆల్రెడీ మీరు శరీరాన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళిపోతున్నారు. మాత్సర్యానికి హృదయంలో స్థానం ఇస్తున్నారు. రెండూ తప్పే. అవతల వ్యక్తి చేశాను మానేను, నేను చేసేస్తాను అని ఉత్సాహంగా ముందుకెళ్ళిపోయి చేసుకుంటూ పోయారనుకోండి, మీ అంతటి యోగ్యులు మీరే కానీ మరొకరు ఉంటారు. అస్తు ఆ విషయం అలాంటి పెట్టేయండి. కనుక సో సంజయుడు జ్ఞాని. ఆ విషయాన్ని తెలుసుకుని సంజయుని యొక్క అభిప్రాయం ఏదైనా ఉంటే దాన్ని మనం ఆనందంగా స్వీకరించాల్సి ఉంటుంది. అదే రెండో క్యారెక్టర్. ఇంకా అర్జునుడు జిజ్ఞాసు, జ్ఞానాన్ని పొందాలనేటువంటి తీవ్రమైన ఆకాంక్ష కలిగిన జిజ్ఞాసు. అర్జునుడు యథార్థమైన జిజ్ఞాసు. అర్జునుడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి.
ప్రతి అర్జునుడు అంటే ఈ సినిమాల్లో అర్జునుడు కాదు. సినిమాల్లో అర్జునుడు అంటే అదంతా అదో గడబడ వ్యవహారం. కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప, ఇదేమన్నా ఇదే ఎలక్షనా ఇది? వీడు గొప్ప వాడు గొప్ప. దానివల్ల మనకేం ఒరిగింది? కర్ణుడు గొప్ప అని ఈ ఈ రకమైన వాతావరణం అసందర్భపు వాతావరణం. దట్ కైండ్ ఆఫ్ ఎనాలసిస్ ఈజ్ మీనింగ్లెస్. మనకు అర్జునుడు ఆదర్శం. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు కానీ కర్ణుడికి బోధించలేదు కదా. దాన వేర శూర కర్ణని సినిమా తీస్తే ఏమైంది? ఆ టాపిక్ వేరు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. దట్ ఈజ్ నాట్ హౌ టు లుక్ అట్ థింగ్స్. సో అర్జునుడు సాధకుడు, మనకు అర్జునుడు ఆదర్శం. కర్ణుడి విషయం తర్వాత చూద్దాం.